హాయ్ అండి, నేను సిఎస్ఎన్. ఇదిగోండి, నేను దోసపిండి ముందు కూడా మీకు చెప్పానండి. అయితే దీంట్లో రాగుల్ని నెయ్యలేదు. 2 గ్లాసులు తీసుకున్నానండి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బ్రౌన్ రైస్ అండి, హాఫ్ గ్లాస్ కొర్రలండి, హాఫ్ గ్లాస్ ఏమో ఊదలండి. ఊదలు తీసుకున్నాను. తర్వాత ఒక పావు కప్పు శనగపప్పు అండి, పావు కప్పు ఏమో శనగపప్పును, తర్వాత కొంచెం 2 చెంచాలు మెంతులండి. ఇవి వేసి రుబ్బాను అనమాట. ఇదిగోండి పిండి నేను దీంట్లో రుబ్బేసి పెట్టుకుంటానండి నేను ఈ డబ్బాలోను. ఇదిగోండి ఇది నాకు 3-4 రోజుల వరకు వస్తుందండి. పిండి పుల్లదనమాట. కొంచెం తీసి ఎప్పుడు కావాలో అప్పుడు నేను ఇచ్చేసుకుంటాను. ముందు రోజు పెట్టుకుంటాను నైట్కి. అందు గురించి ఉంటుందండి నాకు. ఇదండి, చూడండి ఎంత పలచగా వస్తుందో. ఇది చూసారా, ఎర్రగా రెడ్డిష్గా క్రిస్పీగా వస్తుందండి దోశ. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇదిగోండి, దీంతో గ్రీన్ చట్నీ చేశాను అనమాట. ఇవి శనగ పలుకులు, కొంచెం శనగపప్పు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ దొరుకుతుంది కాబట్టి కొత్తిమీర చట్నీ చేసుకుంటే మంచిది కదండి. మనం ఎండాకాలం ఎలాగా ఎక్కువ తినలేము. ఇప్పుడు మంచిదనమాట. ఎంత గ్రీన్ తింటే అంత మంచిదండి. ఇదిగోండి, ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుందండి. చూసారా ఎంతనండి క్రిస్పీగా, చాలా క్రిస్పీగా ఉంటుంది. జొన్నలు హాఫ్ గ్లాస్ వేసాను అనమాట. దీనికి కూడా నూనె కూడా ఎక్కువ వేయవసరం లేదండి. ఇలాగంటే వచ్చేస్తుంది, రవ్వ దోశలాగే వచ్చేస్తుందండి. ఇది చెప్పాను కదండి, 1 గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు బ్రౌన్ రైసు, హాఫ్ గ్లాస్ జొన్నలు, హాఫ్ గ్లాసు కొర్రలు, పావు గ్లాస్ ఏమో ఊదలు వేసానండి. ఈసారి నేను రాగులు వేయలేదు. రోజుకి ఒకే వెరైటీ ఎందుకని చెప్పేసి 4 వేసానండి. శనగపప్పు కొంచెం, మెంతులు కొంచెం వేస్తాము. ఇదండి పిండి. ఇది దోశ చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట దోశ. మీరు కూడా చేసి ట్రై చేయండి. షుగర్ పేషెంట్ అని, వెయిట్ లాస్ వాళ్ళకి అందరికీ మంచిదండి. మార్చి తింటే రాగులు వేస్తుంటే ఎర్రగా ఇదవుతుంది కదా, ఇడ్లీల్లో కూడా వేస్తున్నాం కదా. అందుకే ఈసారి నేను ఊదలును కొర్రలు వేసానండి. పెసరట్లో కూడా నేను కొర్రలు వేస్తాను, ఎలాగా తినలేము కాబట్టి మనము. ఇదిగోండి చూసారా, చూడండి ఎంత క్రిస్పీగా వస్తుందండి. ఇదిగోండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చేసుకొని హెల్తీ ఫుడ్ తినండి. షుగర్ పేషెంట్ ఇంట్లో చిన్నపిల్లలకు కూడా ముందు నుంచి మనం ఇచ్చామనుకోండి, చిన్నపిల్లలకి అవసరం లేదు, 30 దాటిన వాళ్ళందరూ కూడా మనం ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇప్పుడు అన్నీ కూడా కల్తీలు, బయట ఏటేటో కలిపేస్తున్నారు. కొనుక్కున్నా కూడా ఇలాంటి మంచి చేసుకొని తింటే మంచిదండి. ఒక్కరోజు రుబ్బామంటే వారం రోజులు వస్తుందండి. ఏం కూడా లేదండి, ఒక్కొక్క గంట కష్టపడాలి అంతేనండి. ఇవన్నీ చేసి పెట్టుకుని పిండి ఏం పాడైపోదండి. కొంచెం ఎంత కావాలో అంత తీసుకొని తక్కింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ప్లాస్టిక్ కన్నా స్టీల్ డబ్బాల్లోనూ వేసుకుంటే చాలా మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫస్ట్, మీకు నచ్చితే మీరు అప్పుడు లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.